ఒక బైక్ యాత్ర స్టార్ట్ చేశాము. గత నెల మేలో ఈ బైక్ యాత్ర స్టార్ట్ చేశాను. మే ప్రారంభంలో ఈ బైక్ యాత్ర మే నుండి గత 2 నెలలుగా ఈ బైక్ యాత్ర జరిగింది. బైక్ యాత్ర వచ్చేసి మన హైదరాబాద్ మీదుగా తమిళనాడు, పాండిచ్చేరి, కన్యాకుమారి, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అలా రాజస్థాన్, జైపూర్, పంజాబ్, హర్యానా, కాశ్మీర్, లదాఖ్, మనాలి, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, యూపీ, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, కోల్కతా, ఆ విధంగా ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పుడు మన వరంగల్కి వచ్చాము. ఇంతటితో ఈ యాత్ర ముగింపు దశలో చేసుకుంటున్నాము. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యాత్ర నేను మహానేత అయిన సుభాష్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థం ఈ యాత్ర చేస్తున్నాము. ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ గారి మరణానికి సంబంధించిన రహస్యాలు ప్రభుత్వం ఇంకా బయట పెట్టట్లేదు. దాదాపు 80 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అది కాకుండా అలాంటి మనకి స్వతంత్రం తెప్పించిన మహానీయులలో సుభాష్ చంద్రబోస్ గారు ముఖ్య పాత్ర పోషించారు. అలాంటి మహానేతను మనం మర్చిపోవడం భావ్యం కాదు. తనకు సంబంధించిన మరణానికి సంబంధించిన విషయాలు చేస్తే మనము తన మరణము ప్లేన్ క్రాష్ ద్వారా జరిగిందని మనకి తెలుస్తుంది గవర్నమెంట్ నివేదికల ప్రకారము. పైగా అతను మరణించిన సంబంధించిన అస్థికలు కూడా వేరే దేశం పరాయి దేశమైన జపాన్ లో ఉండడము మనం గమనిస్తున్నాం, చూస్తున్నాము. సో ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా గానీ ప్రభుత్వం తన ఈ దృష్టి సాధించట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా మనకు సంబంధించిన ఒక మహానేత యొక్క అస్థికలు పరాయి దేశంలో ఉండడం చాలా దురదృష్టకరం. అది మనకు కూడా దేశ పౌరులుగా మనకు కూడా చాలా చింతించాల్సిన విషయము. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అట్లాంటి తనకు సంబంధించిన అంటే అస్థికలు కానీ ఇంకేమైనా ఉన్నా కానీ అవి మన భారతదేశం తీసుకొచ్చి గౌరవంగా తనకు జరగాల్సిన అంత్యక్రియలకు సంబంధించిన విషయాలు కానీ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ద్వారా అవి జరిపించాలి. అలా అయితేనే మనము నేతాజీ గారు లాంటి మహానేతనికి మనము గౌరవం ఇవ్వడంలో మనము పూర్తిగా చేసిన వారం అవుతాము. ఈ విధంగా చేయకుండా